అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 38వ భాగం. రచయిత గీతాంజలి గారు. ఏయ్, ఇదే షాపింగ్ మాల్. మీకు చెప్పాను కదా నా క్రష్ని చూశానని సంబరపడుతూ చెప్పింది. వెనక్కి తిరిగి ఒక్క చూపు చూశాడు అర్జున్. దెబ్బకి కామయ్యి వెర్రిగా నవ్వింది. ఏంటి మాల్లో ఎవరూ లేరు, ఏమైనా హైజాక్ చేశారా ఏంటి అని చిన్నగా నవ్వుతూ చుట్టూ చూస్తోంది భూమి. వాళ్ళు లిఫ్ట్లోకి రావడమే భూమి చెయ్యి పట్టుకుని మీదకి లాగాడు అర్జున్. ఏవేవో గతం తాలూకు జ్ఞాపకాలు రీల్స్ లాగా కనిపించాయి భూమికి. అర్జున్ భుజాల మీద చేతులేసి అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నుంచుంది. నీతో చాలా మాటలు చెప్పాలి. ఇలాంటి ఒక రోజు కోసం కొన్ని సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇది నీకోసమే అని అంటూ ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాడు అర్జున్. షాక్ అయి ఆ గ్రీటింగ్ కార్డ్ ఓపెన్ చేసింది భూమి. హ్యాపీ యానివర్సరీ బుచ్చి అని అందంగా రాసింది అర్జున్ చేతుల అక్షరాలతో. కానీ అర్జున్ గారు, మన యానివర్సరీ ఇంకా టైం ఉంది కదా అని అంటూ ఎదురుగా చూసేసరికి తన కళ్ళను తనే నమ్మలేక కళ్ళలో నీళ్ళతో నోటికి చేతులు అడ్డంగా పెట్టుకుంది భూమి. తనకి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ పట్టుకుని నుంచున్నాడు అర్జున్. విల్ యూ బీ మై సోల్మేట్ బుచ్చి? ఆర్ద్రత నిండిన స్వరంతో అడిగాడు. ఐ విల్ అంటూ అర్జున్ మీదకి దూకేసి మొహమంతా ముద్దులు పెట్టేస్తూ అర్జున్ని పట్టుకుని ఏడ్చేసింది భూమి. ఏయ్, నువ్వేదో హ్యాపీగా ఉంటావని నేను ఇంత సర్ప్రైజ్ చేస్తే ఏడుస్తావేంటి అన్నాడు కళ్ళు తుడుస్తూ. ఐ లవ్ యూ అర్జున్ గారు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టిల్ మై లాస్ట్ బ్రీత్ అంటూ అర్జున్ మెడవంపుల్లో మొహం దాచుకొని అర్జున్ మెడ చుట్టూ చేతులేసి పట్టేసుకుంది గట్టిగా. 5 కోట్లు పెట్టి ఉంగరం కొన్నానే, పెట్టని అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఓకే ఆగండి అని పైకి లేచి మొహం తుడుచుకొని చేయి ముందుకు చాపింది. తన చేతికి ఉంగరం పెట్టి అరచేతిని ముద్దు పెట్టుకున్నాడు అర్జున్. కిందకి వంగి అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టి, అయితే మీ గర్ల్ ఫ్రెండ్ని మర్చిపోయినట్టేనా అంది అమాయకంగా. హహా, ఇంత సీన్ తర్వాత కూడా నువ్వు ఈ క్వశ్చన్ అడిగావు చూడు, ఇందుకేగా నిన్ను బుచ్చి అనేది. నా గర్ల్ ఫ్రెండ్ నువ్వేనే బుచ్చి. 4 ఏళ్ల క్రితం నీ చెయ్యి పట్టుకొని లిఫ్ట్లోకి లాగింది నేనే, నీ క్రష్ని అన్నాడు అర్జున్. ఆ అని షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి అదేలా అని గడ్డం మీద చేయి పెట్టుకొని ఆలోచిస్తూ అడిగింది. భూమి పెదవుల మీద చేత్తో నెమ్మదిగా రాస్తూ, ఇప్పుడు అవసరమా? తర్వాత చెప్తాను. ప్రపోజ్ చేసిన తర్వాత ఇంకేదో ఉంటుంది. మీ తెలుగు సీరియల్స్లో అవి ఉండవా అని అన్నాడు అర్జున్. ఏంటి కంగారుగా అడిగింది భూమి. ముందుకి వంగి భూమి పెదవుల మీద ముద్దు పెట్టాడు అర్జున్. కాసేపు తనకి ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక ఆగిపోయినా ఆ తర్వాత నెమ్మదిగా తన పెదవులు వదులు చేస్తూ అర్జున్ వీపు చుట్టూ ఉన్న చేతులని అతని తలలోకి తీసుకెళ్ళి చిన్నగా లాగుతూ మునివేళ్ల మీద నించోలేక వదలమని ముద్దుగా చూసింది. ఆమె నడుము చుట్టూ చేతులేసి మీదకి లేపి ఎత్తుకున్నాడు కానీ అతనికి ఉద్దేశం మాత్రం లేదని క్లియర్గా చెప్పేశాడు అర్జున్. ఆమె వల్ల కాక ఊపిరి భారమవుతూ ఉంటే వదిలి తన మెడ మీద చిన్నగా ముద్దు పెట్టి తల మీద చేయేసి నిమిరాడు చిన్నగా. మనిద్దరం మొదటిసారి ఇక్కడే కలిసామా? ఆతృతగా అడిగింది. అవన్నీ హోటల్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందామని తనని మళ్ళీ హోటల్కి తీసుకొని వెళ్ళిపోయాడు అర్జున్. హోటల్ రూమ్లోకి రాగానే అర్జున్ వీపు మీద ఎక్కేసి ఇప్పుడు చెప్పండి అని అడిగింది భూమి. ఒక చేత్తో భూమిని బెడ్ మీద వేసి తన పక్కనే పడుకుని ఇప్పుడు చెప్పు నీ బాధ ఏంటే అన్నాడు అర్జున్. అదే మనిద్దరం ఎక్కడికి ఎలా కలిసావా అని చిన్నగా అడిగింది. చెప్తే ఏంటి అర్జున్ గారు? లంచం ఏంటి? దీనికి కూడా లంచమా? కళ్ళు తిప్పింది. పెళ్ళాం దగ్గర ఊరికి పనులు చేయొద్దని ఒక మహావ్యక్తి చెప్పాడులే అన్నాడు అర్జున్. నా దగ్గర ఏముందని మీకు ఇవ్వడానికి అని పెదవి విరిచింది. ఇవి ఉన్నాయిగా అని అంటూ పెదవుల్ని వేళ్లతో నొక్కాడు స్మూత్గా. ఆ ఐరన్ రాళ్ళు అని చేతుల మీద చిన్నగా కొట్టి చెప్పండి అంది భూమి. ఎలా మొదలు పెట్టను అన్నాడు అర్జున్. మీరు నన్ను ఎక్కడ చూశారు అక్కడి నుండి మొదలు పెట్టండి అంది భూమి. నేను నిన్ను మొదటిసారి విట్ కాలేజ్ బయట చూశానన్నాడు అర్జున్. ఇలా కాదు, ఫీల్తో చెప్పండి. మీ మాటల్లో నాకు అప్పటి రోజులన్నీ గుర్తు రావాలంది. అంత ఫీల్తో కావాలంటే కష్టం. ఇష్టం కోసం కష్టం ఇష్టంగా భరించొచ్చేమో. కళ్ళెగరేసింది. ఇప్పుడు అంత ఇష్టం ఏంటో ఏమో ఏమైనా అని అంటూ అర్జున్ వైపు చూసి పెదవులు ముడిచి చూపించింది. టిఫిన్ మీల్స్కి ఇవన్నీ కష్టం. తన చెవి దగ్గర హస్కీగా చెప్పాడు. అంటే కళ్ళు పెద్దవి చేసి చూసింది. భోజనం చేసే టైం వచ్చిందంటున్నాను అంటూ తన చుట్టూ చేయేశాడు అర్జున్. బొమ్మలా బిగుసుకుంది భూమి. ఏమంటావు? తన చెవి దగ్గరగా చిన్నగా గాలి ఊదుతూ అడిగాడు. అది నాకప్పుడే అంటే కంగారుగా ఉంది అంది భూమి చేతులు నులివేసుకుంటూ.
మరి కలిసి స్నానం చేద్దామని వాటర్ సేవ్ చేద్దామని అంటూ భారీ బాహుబలి రేంజ్ డైలాగ్స్ కొట్టావు. గురును చూస్తూ అడిగాడు అర్జున్. మీరు తిట్టను అంటే ఒకటి చెప్తాను. కళ్ళు కిందకి దించేసి అడిగింది భూమి. తిట్టనులే చెప్పు అన్నాడు తనని ఒళ్ళో కూర్చోపెట్టుకొని. అది మరేమో ఆ డైలాగ్స్ అన్నీ ఒక సీరియల్లోవే అర్జున్ గారు. ఆ సీరియల్లో కూడా హీరోకి హీరోయిన్కి ఇష్టం లేకుండా పెళ్ళవుతుంది, అప్పుడు సేమ్ డైలాగ్స్ వాడతారు. బాగున్నాయి, సిచ్యువేషన్కి సింక్ అవుతున్నాయి కదా అని నేను వాడేశాను అని అంది. హహా అని పెద్దగా నవ్వాడు అర్జున్. నవ్వకండి అర్జున్ గారు, ఉక్రోషంగా చెప్పింది భూమి. నవ్వనులే, బలవంతంగా నవ్వాపుకుంటూ చెప్పాడు. థ్యాంక్స్ అని బుగ్గ మీద ముద్దిచ్చి చెప్పండి అర్జున్ గారు గారంగా అడిగింది. ఓకే ఫైన్ ఆగు అంటూ కళ్ళు మూసుకొని ఆ రోజుల్ని గుర్తు తెచ్చుకున్నాడు అర్జున్. 2019 మే అది. నా మాస్టర్స్ కంప్లీట్ అయింది చెన్నైలో. వెల్లూరులో మా క్లాస్మేట్ పెళ్ళి, సో అక్కడికి వచ్చామన్నమాట. కళ్యాణ మండపంకి వెళ్ళే దారిలో అందరం ఆగి షాప్ దగ్గర కూల్ డ్రింక్స్ తీసుకొని తాగుతున్నాం. నేను ఆ కార్ దగ్గర నించొని చుట్టూ చూస్తున్నాను. సరిగ్గా అదే క్షణంలో కంప్లీట్ బ్లాక్ డ్రెస్లో లాంగ్ హెయిర్ మొత్తాన్ని పక్కకి వదిలేసి చిన్నపిల్లల ఎగురుకుంటూ వచ్చిన ఒక పిల్లని చూశాను. వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో చెప్తోంది. కళ్ళు తెగ తిప్పుతూ అప్పుడే కార్తిక్ గాడు కోక్ టిన్ తీసుకొచ్చి ఇచ్చాడు. దాన్ని ఓపెన్ చేస్తూ చూసేసరికి వాళ్ళందరూ బస్సుకి ఎక్కడికో వెళ్తున్నారు. ఇట్స్ నాట్ లవ్, బట్ ఒక ప్రశాంతమైన ఫీలింగ్. ఆ అమ్మాయిని చూస్తే నాకు కలిగిన అనుభూతి అనిర్వచనీయం. తనేం గొప్ప అందగత్తె కాదు, ఒక 20 ఏళ్ళ మామూలు ఆడపిల్ల. కానీ ఆ మొహంలోని సహజత్వం, కళ కట్టిపడేశాయి నన్ను. అది ప్రేమో ఏమో నేనేం అనుకోలేదు, కానీ నా కళ్ళు ఆమె మొహాన్ని వేయడం లేదు. నేనెప్పుడూ ఇలా ఒక అమ్మాయి మొహాన్ని చూస్తూ ఉండిపోలేదు. మా అమ్మ తర్వాత నాకు అంత అందంగా కనిపించిన అమ్మాయి తనే అన్నాడు అర్జున్. ఏయ్ అది నేనే చెప్పాను కదా ప్రాజెక్ట్కి వెళ్ళామని. ఆ రోజు రాత్రి మేమే స్టార్ట్ అయ్యాం హుషారుగా చెప్పింది. నీ అని భూమి మీద తల మీద మొట్టికాయ వేసి నేను చెప్తోంది అదే కదా, నిన్నెప్పుడు చూశాను అని అన్నాడు అర్జున్. అదే, నేను లాజిక్ మిస్ అయ్యాను బుర్రగొక్కుంటూ చెప్పింది. అని తనని వెనక నుండి గట్టిగా హత్తుకొని వాళ్ళ బస్ స్టార్ట్ అయిపోయింది. మేము కూడా స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుండి హోటల్కి వెళ్తున్న దారిలోని ఒక దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ పడింది. వర్షం. అసలు మేలో ఈ వర్షం ఏంట్రా బాబు అని అనుకుంటున్నాను నేను. అప్పుడే అక్కడ ఏదో దొంబి గొడవ జరుగుతోంది. రౌడీ షీటర్లేమో వాళ్ళు. ఎవరు చూసినా చూడనట్టే వదిలేశారు వాళ్ళ గొడవని. మేము కూడా ఇంకా ఆ రూట్ చాలా దూరం అయ్యిందని రూట్ మరలేలోపే అక్కడున్న ఒక వ్యక్తిని గొడ్డలితో వేటేశారు. రోడ్ మొత్తం అతని రక్తం వర్షం కలిసి ప్రవహిస్తోంది. చూస్తున్నారే కానీ ఎవరు కాపాడాలని కూడా అనుకోవడం లేదు. నేను దిగుదామనుకున్న టైంలో ముందు ఎక్కడో ఉన్న బస్ నుండి దిగి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది ఒక అమ్మాయి. అదే అమ్మాయి ఇందాక చూశానుగా అన్నాడు అర్జున్. ఆ అమ్మాయి పేరు భూమి ఉక్రోషంగా చెప్పింది. ఆగు ఆగు, నా ఫ్లో కట్ చేయకు అని గిల్లాడు నెమ్మదిగా. ఆ గిల్లకండి అర్జున్ గారు గారంగా అడిగింది. ఆ అమ్మాయి అతని దగ్గరికి పరిగెత్తి కింద పడిపోయిన అతని తలని తీసుకొని ఒళ్ళో పెట్టుకొని బ్రీత్ పల్స్ చూస్తూ బతికే ఉన్నాడని ఫోన్ తీసి అంబులెన్స్కి ఫోన్ చేసింది. వర్షం కదా, ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు అనుకుంటా. ఆ ఏరియాలో సరిగ్గా లైట్లు కూడా ఏమీ లేవు. ఎక్కడో మినుకు మినుకుమంటున్న స్ట్రీట్ లైట్స్ తప్ప అతని నుండి ఇంకా రక్తం కారుతూనే ఉంటే భయమేసిందేమో. తన వల్ల కాకపోయినా 6 అడుగులకు పైగా ఉన్న ఆ మనిషిని లేపి అతని చెయ్యి తీసి తన భుజం చుట్టూ వేసుకొని నెమ్మదిగా నడిపిస్తూ తీసుకొని వచ్చింది. ఆ రోజు అతన్ని కాపాడాలి అనే పట్టుదల క్లియర్గా ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. ఎంత అందమైన కళ్ళో. తనకి అస్సలు సంబంధం లేని ఒక వ్యక్తి కోసం అంతలా వర్షిస్తూ ఉంటే తన మనసు ఆర్ద్రమైంది. మీకంతా బాగానే ఉంది కదా, ఏడుస్తూనే అడుగుతుంది అతన్ని. సరిగ్గా అప్పుడే మా ముందు 2 కార్లను ఆపి లిఫ్ట్ అడిగింది. వాళ్ళు ఇవ్వలేదు. మా కార్ ముందుకు రాగానే లిఫ్ట్ అడగలేదు. బ్యాక్ డోర్ ఓపెన్ చేసి కూర్చుంది డైరెక్ట్గా. డ్రైవింగ్ సీట్లో ఉన్న నా వైపు కనీసం చూడకుండా బాబు హాస్పిటల్కి పోనివ్వు అని అంది కంగారుగా. ఓ అమ్మాయి అంటూ ఏదో మాట్లాడబోయాడు కార్తిక్ గాడు. వాడిని ఆపి కార్ స్టార్ట్ చేశాను. మధ్యదారిలో వాళ్ళ ఫ్రెండ్స్ కంటిన్యూగా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మీద విసుక్కుంటూ తన చిట్టి చిట్టి చేతులకి ఉన్న వేళ్ళని పల్లె మధ్యలో పెట్టి కొరికేస్తూ త్వరగా రమ్మని అరుస్తోంది. ఇంకెంతసేపు విసుగు ఆమెలో. తమిళనాడులో తెలుగు మాట్లాడే క్యాబ్ డ్రైవర్ ఉంటాడని ఎలా ఊహించిందో, అసలు బెంజ్ కార్ని క్యాబ్గా వాడతారు అని ఎలా అనుకుందో, అవన్నీ తలుచుకుంటే నవ్వొస్తుంది. ఎన్ని వందల సార్లు చూశాను వెనక్కి తిరిగి ఆమె మొహాన్ని.
ఆ అరగంట హాస్పిటల్కి వెళ్ళే జర్నీలో హాస్పిటల్ ముందు కారు ఆపగానే మెల్లగా అతన్ని దింపి మధ్యలోని హాస్పిటల్ వాళ్ళు స్ట్రెచర్తో తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చేసింది వెనక్కి పరుగున. తన ఫోన్ బ్యాక్ కేస్ వెనక నుండి 100 రూపీస్ నోట్స్ 2 తీసి నాకు ఇచ్చేసి చేంజ్ ఉంచుకోండి థ్యాంక్ యూ అని గట్టిగా చెప్పేసి వెళ్ళిపోయింది పరిగెత్తుకుంటూ. అవుట్స్కట్స్ నుండి సిటీలోకి వెళ్ళడానికి 200 ఇచ్చి చేంజ్ ఉంచుకోండి అంట. దాని తెలివితేటలు చూడు చిన్నగా నవ్వాడు అర్జున్. అప్పటి క్షణాలన్నీ కూడా రీల్ వేసినట్టుగా కనిపిస్తున్నాయి భూమికి. ఆ కారులో ఉన్న వ్యక్తి అర్జున్ గారా? మసక చీకట్లో అతని మొహం కనిపించలేదు. నిజానికి ఆ టెన్షన్లో అప్పుడు అంత ఆలోచించలేదనుకుంది భూమి. మేము కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళేసరికి ఎవరో రోడ్ యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన అబ్బాయికి చాలా రక్తం పోయిందని ఓ పాజిటివ్ బ్లడ్ కావాలని అడుగుతున్నారు. హాస్పిటల్ స్టాఫ్ అంతా నాది కూడా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కాబట్టి ఆ బాబుకి హెల్ప్ చేద్దామని రక్తం ఇవ్వడానికి వెళ్ళి ఇచ్చి వచ్చేసరికి ఆ అమ్మాయి కనిపించలేదు అక్కడ. ఎక్కడ హాస్పిటల్లో అడిగితే వెళ్ళిపోయింది అని అన్నారని కార్ తీసుకొని చుట్టూ అంతా చూశాను. ఎక్కడా కనిపించలేదు ఆ సూపర్ ఉమెన్. ఎలా వెళ్ళిపోయిందో మరి అన్నాడు అర్జున్. హోల్డ్ హోల్డ్ నేను కాలేజ్ బస్ దిగి బయటకు వెళ్ళానని మా సార్కి తెలియదు అర్జున్ గారు. ఆయనకి చూసేలోపే వచ్చి నన్ను తీసుకుని వెళ్ళిపోయారు మా ఫ్రెండ్స్. సో ఎక్కువసేపు ఉండలేదు నేను అక్కడ అని అంది భూమి. ఆ తర్వాత కనీసం తన డీటెయిల్స్ అయినా దొరుకుతాయేమోనని హాస్పిటల్కి వచ్చేసరికి తన పేరు అభినయ అని తెలిసింది. ఆ పేషెంట్ తన అన్నయ్యని మెన్షన్ చేసి తన చేతికి ఉన్న గాజు ఇచ్చేసిందని చెప్పింది రిసెప్షనిస్ట్. విప్రోలో వర్కర్ అని చెప్పిందట ఆ అభినయ. సరే ఆ గాజు ఇస్తే బిల్కి డబ్బులు పే చేస్తానని అడిగితే ఆల్రెడీ తను అడ్మిట్ చేసిన తను డిశ్చార్జ్ అయిపోయాడని తను పే చేసి తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పింది రిసెప్షనిస్ట్ అన్నాడు అర్జున్. అవునా, నేను జాయిన్ చేసిన అతను ఆ గాజు తీసుకొని వెళ్ళిపోయాడా అని అడిగింది కళ్ళు తిప్పుతూ. పోనీలేండి, ఆ గాజులు అతనికి ఉపయోగపడితే అదే చాలు. కానీ ఈ గాజులు మా అమ్మవి అర్జున్ గారు. ఆ రోజు నా దగ్గర ఇంకేం లేవు అందుకే ఇచ్చేశాను, లేదంటే ఇవ్వను ఉక్రోషంగా చెప్పింది. అప్పుడు కనిపించకుండా పోయింది కానీ నా మనసుకి చాలా నచ్చేసింది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అనిపించింది. అప్పుడు నా వయసు ఎంత? 23 ఏళ్ళు. ఇంకొక 4 ఏళ్ళు తనతో ప్రేమ, ఆ తర్వాత పెళ్ళి అని చాలా ప్లాన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత రోజే ఇందాక మనం వెళ్ళిన మాల్కి గిఫ్ట్స్ కొనడానికి వెళ్ళాం. కార్తిక్ గాడు వీళ్ళంతా పార్కింగ్లో ఉన్నారు. నేనే గిఫ్ట్ కొందామని వెళ్ళాను. ఏవో గిఫ్ట్స్ చూస్తుంటే పక్కనే ఏ ఏ అని ఇటాలిక్తో పెనవేసి చాలా అందంగా ఉంది రింగ్. ఆమె చిన్న వేలు చూస్తూనే ఉన్నానుగా ముందు రోజంతా. వాటి మీద ఊహిస్తే చాలా అందంగా ఉన్నట్టుగా అనిపించింది. వెంటనే తీసుకున్నాను. వాళ్ళకి గిఫ్ట్స్ కూడా కొని ప్యాక్ చేయించి లిఫ్ట్లో వెళ్తుంటే సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆగింది. ఎవరూ కనిపించలేదు. నిజానికి చాలా విసుగొచ్చేసింది. అలా ఎవరూ లేకుండా లిఫ్ట్ నొక్కడం ఎందుకని. అంతలోని ఏ శ్రావ్య లిఫ్ట్ వచ్చింది అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ అమ్మాయి. ఇంత బారెడు జడ, జీన్స్ మీద జడ వేస్తే కూడా చాలా బాగుంటారని తనని చూస్తేనే అర్థమైంది నాకు కూడా. ఆ జడ తనతో పాటే 2 రౌండ్లు తిరిగి ఆమె మెడ చుట్టూ సెటిల్ అయ్యింది. అచ్చం శివుడి మెడ చుట్టూ పాములా. చెయ్యి అడ్డం పెట్టి లిఫ్ట్ ఆపుతుంది. నిన్నట్లా తనని మళ్ళీ మిస్ అవ్వకూడదు అని అనుకొని ఆ ఆలోచనలోనే నేను చెయ్యి పట్టుకొని లోపలికి లాగేశాను. బిక్క మొహం వేసి చూసింది నా వైపు. ఎంత ముద్దుగా ఉందో ఆ మొహం. చిన్న పెదాలు, పెద్ద కళ్ళు, షార్పుగా ఉండే ముక్కు, అచ్చం సమోసాల. ఎవరో లాగేశాడు నన్ను. తాడి చెట్టుగాడు 6 అడుగులు ఉన్నాడే బాబు. అతన్ని చూడాలంటే నేను 2 నిచ్చెనలు వేసుకోవాలి. ఏడుపు మొహం వేసుకొని చెప్తోంది వాళ్ళ ఫ్రెండ్స్తో ఆ అమ్మాయి. హా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాను వచ్చేయండి అని కాల్ కట్ చేసి కొరకొర నా వైపే చూసి మొహం తిప్పేసుకుంది. తనతో కన్వర్జేషన్ని ఎలా స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తూ ఏదో మాట్లాడబోతూ ఉన్న క్షణాల్లో దబ్ అని సౌండ్ వచ్చింది. లిఫ్ట్లో లైట్లు ఆగిపోయి ఒకేసారి కిందకి మీదకి తిరిగేస్తూ ఉంది లిఫ్ట్. దాని స్పీడ్కి కొంతసేపు ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంది కానీ ఆ తర్వాత వచ్చి నా మీద పడిపోయింది. సరిగ్గా నా గడ్డంకి తగులుతోంది తన తల. అంటే చెవులు సరిగ్గా నా గుండె మీద కన్నమాట. గువ్వ పిట్టల అలా ఒదిగిపోయింది నా చేతిలో. అస్సలు వదలాలని అనిపించలేదు. తన భుజం చుట్టూ చేయేసి పట్టుకున్నాను గట్టిగా. నీకు తెలుగు రాదు కదా అడిగింది చిన్నగా. వినిపించింది. ఎందుకో సమాధానం ఇవ్వాలని అనిపించలేదు. వింటున్నాను తన మాటలు. అరే లిఫ్ట్ బాబు, త్వరగా ఆన్ చేయి, చచ్చిపోతే ఎవరిదిరా రెస్పాన్సిబిలిటీ, తీయి అని అరిచి కాల్తో తంతోంది లిఫ్ట్ని. ఆ మాల్ మేం బిడ్డింగ్లో కోట్ చేసి లీజ్కి తీసుకోవడంతో ఆ మేనేజర్కి
కాల్ చేసి త్వరగా లిఫ్ట్ ఆపరేట్ చేయించమని అతను తమిళవాడు కాబట్టి తమిళ్లో చెప్తుంటే నా ఫోన్ తీసి కట్ చేసి పక్కన పడేసింది. ఎందుకయ్యా ఈ బాధంతా? ఏంటి బతికేద్దామని? అవ్వా పాపం! అంతసేపు ఆక్సిజన్ లేకపోతే ఎలా? ఎవడ్రా నిన్ను 6th క్లాస్ పాస్ చేసింది అని అడిగింది. అప్పుడే ఇంకొకసారి గిరవాటేసింది లిఫ్ట్. దెబ్బకొచ్చి నా ఒళ్ళో సెటిల్ అయ్యింది పాప. ఎంత మెత్తడి దూదిలా చిన్నపిల్లలా ఉందో నాకు ఇంకా గుర్తే. కంటిన్యూగా మాట్లాడుతోంది, ఏదేదో చెప్తోంది. నాకు అర్థం కాదనే కాన్ఫిడెన్స్ తనది. తన ఇష్టాలు తెలుసుకోవాలని కుతూహలం నాది అని అన్నాడు అర్జున్. కథ ఇంకా ఉంది. మొత్తానికి మన భూమి పాపకి అర్జున్ బాబు చెప్పేశాడు తన లవ్ ఫస్ట్ క్రష్ అంతా ఆమెనని. మరి భూమి రియాక్షన్ కూడా భలేగా ఉంది కదా. మరి తర్వాత ఏం జరిగింది, ఈ లవ్ స్టోరీలో ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.